లూకాసు సువార్త 15వ అధ్యాయం నుంచి కొన్ని లేఖన భాగాలు మనం చదువుకుందాం. ఈ దినము ఈ భాగాన్ని పూర్తిగా ముగించడానికి ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తున్నాను. 16వ వచనం చదువుకుందాం. అవసరమైన మాటలే చదువుదాం. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకున్న ఆశపడెను గాని ఎవడను వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదనుకొని లేచి తన తండ్రి ఎదుటకు వచ్చాను. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరుగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నటకు యోగ్యుడను కానెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. చాలండి ప్రియులారా, ఈ సమయంలో దేవుడు తన యొక్క లేఖన భాగాలను సమృద్ధిగా ఆస్వాదించి మనతో మాట్లాడుగాక. ఆమేన్. మంచిది. ఈ సంవత్సరంలో మన వాగ్దానం కూడా ఒకటి, మత్తయి 18:20 ఏమనుంది? 2-3 నా నామమున నచ్చడం కూడదురు, వారి మధ్య నేను ఉందును. ఓకే, అంటే నా ఉద్దేశం సంవత్సరం అంతా 2-3గా లెక్క. అదొక మంచి వాగ్దానం. అది ప్రభుచితమైతే నేను త్వరలో దాన్ని మీకు వర్తమానంగా అందిస్తాను. చాలా మంచి వాగ్దానం అది. ఇక్కడ ఉన్నటువంటి చిన్న కుమారుడు కూడా తన జీవితంలో, ప్రియులు గమనించండి, రిపెంట్ అయ్యాడు, పశ్చాత్తాపడ్డాడు. అది గమనించండి. కొంతకాలం తండ్రి ఇంటికి సహవాసానికి దూరమై జీవించినటువంటి ఆ కుమారుడు, చిన్న కుమారుడు, ఒక సమయంలో తను బుద్ధి తెచ్చుకున్నాడు. మీరు అనొచ్చు, అన్న మేము తండ్రి ఇంటికి దగ్గరగా ఉన్నాం కదని అనుకుంటున్నావు. కానీ యేసుప్రభువు అన్నాడు, యెషయా ప్రవక్త ద్వారా కూడా చెప్పాడు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుచున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగానే ఉందంటున్నాడు. మందిరికి వచ్చి పెరిగితే మాత్రం బాగా దేవుని దగ్గరగా ఉన్నావు అనేది రుజువు కాదు. నేను అందరిని అనలే, కొంతమంది జీవితాలు అలా ఉంటాయి, వస్తారు వెళ్తారు అంతే. కాబట్టి ఇక్కడ ఈ 2025లో మనం వచ్చాం. ఇది 3వ ఆదివారం. దాదాపు 3 వారాలు గతిస్తున్న సమయం ఇది. ఇంకొక వారం ఉంటే నెల కూడా గతిస్తుంది. జనవరి ఆ నెల ఆకు రాలిపోద్ది, మళ్ళీ 2వ మాసం ప్రారంభమవుద్ది. అలా జరిగిపోద్ది, ఏం ఆశ్చర్యం లేదు అందులో. ఎన్నోసార్లు చెప్తాను, సమయం అనేది చాలా వేగంగా గతిస్తుంది. కానీ ఆ సమయంతో పాటు నీవు మార్పు చెందుతున్నావా? మార్పు అంటే నెగిటివ్గా కాదు, పాజిటివ్గా, దేవునికి అనుకూలముగా, దేవునికి ఇష్టరాలుగా, దేవుని ఇంకా మహిమపరిచేటువంటి ఒక మంచి విశ్వాసిగా, దేవుని ఘనపరిచేదానికి మంచి డెడికేషన్ కలిగిన వ్యక్తిగా నిన్ను నువ్వు కట్టుకోకపోతే ఎవరు కడతారు నిన్ను? సేవకులు, అన్నలు, అక్కలు, వాక్యం చెప్పేవాళ్ళు వాక్యంలో నుంచి నీకు హెచ్చరికలు ఇస్తారు, ప్రోత్సాహం ఇస్తారు, పురికొల్పిస్తారు. విన్న నీవు నీకు నీవే బుద్ధి తెచ్చుకోవాలి.
బుద్ధి తెచ్చుకోవడం అంటే అర్థం ఏంటంటే సరి చేసుకోవడం జరగాలి. ఈ సరి చేసుకోవడం జరగకపోతే ఎన్ని రకాల వర్తమానాలు చెప్పినా కూడా అవన్నీ కూడా అవి కేవలం ఇసుకలో పోసిన పన్నీర్ లాగానే మిగిలిపోతాయి. ప్రియులారా గమనించండి, ఈ చిన్నవాడు బుద్ధి వచ్చినప్పుడు తాను మనస్సు మార్చుకున్నాడు. ఈ చిన్న కుమారుడు మనస్సు మార్చుకోవడమే కాదు, క్రియాపూర్వకంగా దాన్ని జరిగించాడు. అంటే లేచాడు. తండ్రితో ఏం చెప్పాలో ముందుగానే తాను ఒక చక్కటి నిర్ణయం చేసుకున్నాడు. నేను నా తండ్రితో ఈ మాట చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పాపం చేశా, పరలోకమునకు అనగా దేవునికి విరోధముగా, నీకు విరోధముగా నేను పాపం చేశాను, క్షమాపణ కోరాలి. రెండవది, ఇక నేను నీ కుమారుడు అనిపించుకుంటూ యోగ్యత నాకు చెప్పండి లేదు. పనివాడుగా పెట్టుకో. నీ ఇంట్లో చాలామంది కూలివారు, పనివారు, దాసులను, బానిసలు ఉన్నారు కదా. నేను కూడా ఒక బానిసగా ఉంటాను డాడీ, లేకపోతే నాయన నన్ను పెట్టుకో అని చెప్దాం అనుకొని బయలుదేరాడు. వాస్తవం చెప్పాలంటే ఈ కుమారుడు తండ్రితో ఏం చెప్పాలో నిర్ణయం చేసుకున్నాడు, కానీ అలా చెప్పే సమయంలో ఏమి జరుగుద్దో కుమారుడికి తెలుసా? తెలీదు. తండ్రి తన పట్ల ఎలా వ్యవహరిస్తాడో, ఏం మాట్లాడతాడో, ఎటువంటి తీర్మానాలు, నిర్ణయాలు చేస్తాడో ఈ కుమారుడికి ఏమాత్రమూ తెలియదు. అయితే ఒకటి ఆశ ఉంది, ఏదో విధముగా నా తండ్రి నాకు సహాయం చేస్తాడు, నన్ను ఆదుకుంటాడులే, నెట్టివేయలే, తోసివేయలే. నా తండ్రి మనసు నాకు తెలుసు కదా, ఆయన ప్రేమ గలవాడు, కనికరం గలవాడు, దయగలవాడు, జాలి గలవాడు, దీర్ఘశాంతం గలవాడు. నేను ఆస్తున్నప్పుడు కనీసం పల్లెతో మాట కూడా అనలేదు, నన్ను తిట్టలేదు, దూషించలేదు. బాధతోనే నా ఆస్తి నాకు ఇచ్చి పంపించేశాడు కదా. ఈ తండ్రిని నేను ఎంతో గాయపరిచాను, ఎంతో దుఃఖపెట్టాను. నా తండ్రికి కొంతమేరకైనా సంతోషం కలగాలంటే, కొంతమేరకైనా ఆనందించాలంటే నేను వెళ్ళి పశ్చాత్తాపడి ఆయనను క్షమాపణ కోరుకోవాలి అంటూ పైకి లేచి బయలుదేరాడు, తండ్రి ఇంటికి బయలుదేరాడు. పిల్లలు ఇక్కడ గమనించవలసిన మాటలు ఏంటంటే, ఇతడు ఒకప్పుడు ధనికుడే, ఇప్పుడు దరిద్రుడైపోయాడు. ఆకలితో ఆ కరువు సమయంలో చచ్చేటటువంటి పరిస్థితి ఎదుర్కొన్నాడు. అటువంటి పరిస్థితుల్లో రైట్ టైంలోనే అతను నిర్ణయం తీసుకున్నాడు. గమనించండి, రైట్ టైంలో, మనం చెప్తున్నా, దేవుడు అంటున్నాడు రైట్ టైంలో నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకని? వాయిదా వేస్తూ పోయి ఉంటే, మళ్ళీ ఇంకొక రోజు చూద్దాంలే, ఇంకొక నెలలో చూద్దాంలే అనుకుంటూ వాయిదాలు వేస్తూ పోయి ఉంటే, నేను ఈ ఉపమానం చెప్పే సత్యం ఏంటంటే, నిగూఢమైన సత్యం ఏంటంటే, అతడు చచ్చే ఉండేవాడు ఖచ్చితంగా. వాయిదాలు వేస్తే జీవితం ఈరోజు మనకు అలవాటైపోయింది. 2024 అయ్యేటప్పుడు, ప్రభువా నేను నీ కొరకు నమ్మకంగా జీవిస్తాను, నీ మందిరికి వెళ్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, ఓ చాలా మాటలు అనుకున్నావో, దేవుడితో చెప్పావు నాకు తెలియదు, కానీ చాలా అనుకున్నావు. ఏమైంది అది? జనవరి 1 పోయింది, 1 వారం పోయింది, 2 వారం పోయింది, 3 వారం. నీ తీర్మానాలు ఏమైనాయంటే, ప్రభువా ఈ జనవరి అంతా ఎక్కువ చలి ఉంది నాయన, నెక్స్ట్ ఫిబ్రవరి కూడా చలి ఉంటుంది, మార్చి నుంచి నాయన నేను నెక్స్ట్ మంత్ నుంచి బాగా ప్రార్థన చేసుకోవాలా, నెక్స్ట్ మంత్ నుంచి అబ్బో సువార్త చెప్పాలా. ఏమండి నేను అంటాను, వాయిదాల బ్రతుకు ఎలాంటిదంటే, నాకేదో కానీ నిలబడితే దేవుడు మాట పలకమంటాడు, మీకేమో కొంచెం నొప్పి కనిపిస్తుంది, తప్పదు మరి.
వాయిదాల బతుకేంటి చెప్పంటారా? అబద్ధాల బతుకది. నాకు ఇది మాట కొత్తగా వస్తుంది. వాయిదాలు వేసే భక్తి జీవితము అబద్ధాల జీవితమే తప్ప మరొకటి కాదు. వాయిదాల నెక్స్ట్ మంత్ నీకు 15వ తారీఖు పరీక్ష, వాయిదా ఇస్తారా? మార్చి నెల చదువుకుంటానని. ఫిబ్రవరి 15 పరీక్షలు మీకు, మార్చి నెల 1వ తారీఖు నుంచి చదువుతారని వాయిదా వేసుకుంటారు. లేదు లేదు, టైం కొంచెం ఉంది, ఎంత సమయం చదవగలిగితే అంత మంచిదని మీరు చదువుకోరా? కానీ భక్తి జీవితంలో దైవిక విషయాల్లో మాత్రము ఎంత మొండోళమో మనం, ఎంత సోమరోళమో మనం. ఏమనుకోబాకండి, 1 గంట శనివారం బాగా సిద్ధపడితే నువ్వు రైట్ టైంలో 9 లోపల రాగలవు, అనుకుంటే రాగలవు. పోదాంలే, ఎవరు వస్తున్నారులే, నేను ఒక్కదాన్నేగా, మా ఫ్యామిలీ ఒకటేగా, అలా అన్ని ఫ్యామిలీస్ అనుకుంటున్నారు. ప్రియులారా, ఇక్కడ గమనించండి, దిస్ బాయ్ డిడ్ పోస్ట్పోన్ హిస్ డెసిషన్ టు ఇంప్లిమెంట్. ఈ వ్యక్తి, ఈ కుమారుడు, ఈ కుర్రవాడు ఏమైతే అనుకున్నాడో వెంటనే దాన్ని నెరవేర్చడానికి సిద్ధపడ్డాడే కానీ మళ్ళీ చూద్దాంలే అనుకొని ఆగినవాడు కాడు. అందుకని చెప్తున్నాను, దేవుడు నిన్ను మారు మనసులకు ఎప్పుడైతే ప్రేరేపిస్తాడో వెంటనే కాళ్ళు పట్టేసుకో. మారు మనసుకు ప్రేరేపించేటటువంటి ఆత్మ తాకిడిని నెట్టివేయబాక. నేను అంటున్నా, చాలామంది వాక్యం వినేటప్పుడు పరిశుద్ధాత్మ చేత తాగబడుతుంటారు, బాధపడతారు, కాసేపు ఏడుస్తారు, వాళ్ళ పక్క పోయి నెట్టేస్తారు. అదొద్దు. ఈ చిన్న కుమారుడు ఏమైతే తీర్మానం చేసుకున్నాడో వెంటనే దాన్ని అమలు చేయడానికి అతడు ఇష్టపడ్డాడు. అందుకని ఇక్కడ నేను కొన్ని మాటలు ఆర్ అనే అక్షరంతో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదేదో కవిత్వం కోసమో జ్ఞాన ప్రదర్శన కోసం చెప్పడంలే. బైబిల్ చాలా ఆశ్చర్యమైన గ్రంథం. ఈ వాక్యాలు కనుక మనం రకరకాలుగా విభజిస్తే కరెక్ట్గా సరిపోతాయి. బైబిల్ విశేషత అది. అందుకని మీరు బైబిల్ ధ్యానం చేసినప్పుడు కూడా ఏదైనా ప్యాసేజ్ అయినప్పుడు దానికి మీరు సబ్ హెడ్డింగ్స్ పెట్టుకొని ధ్యానం చేసి చూడండి, చాలా రమ్యంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ప్రతి భాగానికి అంటే మీరు మెడిటేషన్ ధ్యానం చేసినప్పుడు చిన్న హెడ్డింగ్ పెట్టుకొని చూడండి, అలవాటు చేసుకోండి, బాగుంటుంది. సరే, ఇక్కడ ఈ యొక్క చిన్న కుమారుడు తన పడిపోయిన స్థితిలో తీర్మానం చేసుకొని లేచి నేను నా తండ్రి ఇంటికి వెళ్ళేదను అనుకున్నాడు. లేయాలి. మళ్ళా చెప్తున్నాను, నువ్వు లేచి కదలాలి. ఎంతమంది వచ్చి తడతా ఉన్నారు? నీళ్ళు సౌరిబాబు వచ్చి కొంచెం తట్టాడు వాక్యంతో ప్రోత్సహించి. లేయాలా? లేస్తున్నారా? లేయాలి. ఇక్కడ చిన్న కుమారుడిని ఎవరో వచ్చి తట్టి లేపలేదు. బాగా గమనించండి. నీ జీవితంలో తీవ్రమైన సమస్యలు ఏర్పడినప్పుడు చాలాసార్లు జరిగేదంటే నాకు నేను, నీకు నీవు మొదటగా లోతుగా ఆలోచించుకుని ముందుకు నడుస్తావు. తర్వాత పక్కన సలహాలు అవి తర్వాత వేరే సంగతి. కానీ నీ సొంత తీర్మానాలు, ఆలోచనలు చాలా ప్రాముఖ్యమైన పిల్లల. ఆ పరదేశంలో తను పలకరించే వాళ్ళు ఎవరు లేరు, పట్టించుకునే వాళ్ళు ఎవరు. అసలు చెప్పాలంటే వాడి డర్టీ డ్రెస్ చూసి, వాడి జుట్టు ఎట్టుందో, వాడి దగ్గర చెమట గబ్బు ఎంత ఉందో, పందులు తింటూ పొట్టుతో కడుపు నింపుకొని ఆశపడే ఆ విధంగా ఎవరు మాట్లాడతారండి? అందుకని నేను చెప్పే ఒక మాట ఏంటంటే, తనకు తానే ఆలోచించుకున్నాడు, తనకు తానే ఒక నిర్ణయం చేసుకున్నాడు. తన నిర్ణయాన్ని వాయిదా వేసుకోలేదు. బైబిల్ ఎప్పుడు కూడా వాయిదాలు వేసుకోమని చెప్పదు. ఉదాహరణకు, నీ పాప జీవితం విడిచిపెట్టు, క్షమాపణ పొందుకో, రక్షణ అనుభవం పొందు, బాప్తిసం పొందు, ఇవన్నీ ఎప్పుడు చేయమంటాడు దేవుడు?
నెక్స్ట్ ఇయర్ చెప్పడు. ఇదిగో ఇదే అనుకూల సమయము, నేడే చెప్పండి రక్షణ దినం, ఈరోజే. టుమారో దేవుడు చెప్పాడు. ఎందుకంటే టుమారో ఈజ్ నాట్ యువర్స్, రేపటి దినము నీది కాదు. రేపటి దినం నీది కాదు. దేవుడిస్తేనే లేయాల పడకమిచ్చి. అందుకని కళ్ళు తినగానే ప్రభువా నాకు దినం ఇచ్చావు నాయన, నీకు థ్యాంక్ యూ అని చెప్పి లేయాల. రెండోది దినమంతట్లో నీ కాపుదల కృపాక్షేమం నీ సెల్ తోడు కూర్చొని అడుక్కోవాలి. ప్రమాదకర లోకంలో మనం ఉన్నాం. కాబట్టి ప్రియులారా, నీ జీవితంలో ఇంకా 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 వాయిదాలు వేస్తూ 2025 గడపాలనుకుంటే ఎవడు బాగు చేయలేడు. ఏసే వస్తాడేమో ఈ ఇయర్లో తెలియదు, రేపు వస్తాడేమో తెలియదు. ఏది ఏమైనా ఆయన ఎప్పుడు వచ్చినా నీ భక్తి జీవితము, నీ ఆత్మీయ జీవితము చురుకుగా ఉండాలి, బలముగా ఉండాలి, దేవునికి ఇష్టపూర్వకమైనదిగా ఉండాలి అనేది దేవుని యొక్క చిత్తం. ప్రియులారా, ఇక్కడ ఎందుకు ఈ చిన్న కుమారుడు మరి తీర్మానం చేశాడు అని అంటే, అతనికి గమనించండి, తండ్రి ఇల్లు జ్ఞాపకం వచ్చింది. తండ్రి ఇల్లు. అందుకని ఇక్కడ గమనించండి, రిమైండింగ్ ఫాదర్స్ హౌస్, తండ్రి యొక్క ఇంటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. రెండవది ఏంటంటే, నా తండ్రి ఇంటిలో ఏముందన్నాడు చెప్పండి? అన్నము సమృద్ధిగా ఉన్నది. కరువు ప్రాంతం కాదు నా తండ్రి ఇల్లు. నా తండ్రి ఇల్లు సమృద్ధితో నిండినది. నా తండ్రి ఇంటిలో అన్నీ సమృద్ధే. నేను చెప్పేది బిర్యానీ కాదు. తండ్రి ఇంటిలో సమృద్ధిన ప్రేమ ఉన్నది. నా తండ్రి ఇంటిలో సమృద్ధిన కృప ఉన్నది. నా తండ్రి ఇంటిలో సమృద్ధినటువంటి శక్తి ఉన్నది. నా తండ్రి ఇంటిలో సమృద్ధిన విశ్వాసం దొరుకుతుంది, సమృద్ధిన ఆదరణ దొరుకుతుంది, నిరీక్షణ దొరుకుతుంది. సమృద్ధి, ఆనంద ప్రవాహం ఉంది. నా తండ్రి ఇంటిలో సమృద్ధిగా ఉంది. హీ రికగ్నైజ్ అదే రిమెంబరింగ్ ఆర్ రిమైండింగ్ ఈజ్ ఫాదర్స్ హౌస్, రికగ్నైజింగ్ ఫాదర్స్ హౌస్ అబండెన్స్, సమృద్ధిని గుర్చినటువంటి గుర్తింపు ఈ చిన్న కుమారుడికి వచ్చింది. పిల్లలు, ఈరోజు విశ్వాసుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే, లోకములో ఏమి సమృద్ధి ఉందో అని వెతుకులాటలు చేస్తూ ఉన్నారు. గమనించండి, సమృద్ధిన జీతం కావాలి, తప్పేం కాదు, వస్తే తీసుకోండి. సమృద్ధికరమైన ఆరోగ్యం కావాలి, ఎస్ కావాలి, పొందుకోండి. ఏమండి? కానీ దైవికమైన విషయాల్లో సమృద్ధిగా నేను పొందుకోవాలని ఎంతమంది ఆశపడుతున్నారు? అది ప్రశ్న. సమృద్ధి అయినటువంటి జీవనం కావాలా? యేసయ్య గొర్రెలకు జీవించుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి ఉన్నాను చెప్పాడు యోహాను 10. ఆ సమృద్ధి జీవమేది. మనకు జీవం ఉండొచ్చు. ఉన్న వాస్తవం ఏంటంటే ప్రియులారా, మనలో చాలామందికి సమృద్ధి అయిన జీవము లేదు. గుర్తుపెట్టుకోండి. పక్షవాతం వచ్చి బెడ్ మీద పడినోడు కూడా జీవం ఉంది లేదా? ఒక మనిషి వెంటిలేటర్ మీద పెట్టేస్తారు. ఈ మధ్య కొన్ని కేసులు. అయ్యా, వెంటిలేటర్ తీసేస్తే మనిషి చచ్చిపోతాడు. కొంతమంది ఏమంటారు, ఎందుకన్నా ఖర్చులు లక్షలు తీసేసేయండి, ఉంటే ఉంటారు, పోతే పోతారని తీసేసుకునే వాళ్ళు తీసేసుకుంటారు. కొంతమంది అంటారు, అయ్ ప్రాణం ఉందిరా, జీవం ఉందిరా, ఉన్ని డాక్టర్ చెప్పేదాకా పెడదాం వాళ్ళు ఉన్నారు, లక్ష పోసేవాళ్ళు ఉన్నారు. నేను చెప్పే మాట ఏంటంటే, వెంటిలేటర్స్ మీద ఉన్న వ్యక్తికి కూడా జీవం ఉంది, చావలేదు ఇంకా.
ఇంట్లో బెడ్ మీద పక్షవాతంతో ఉన్న వ్యక్తి కూడా జీవం ఉంది, కానీ లేస్తే నడవలేడు, ఇటు పడిపోతాడు, చెయ్యి రాదు, జీవం ఉంది. సత్యం అంటామా? అనం, ఎందుకంటే జీవం ఉంది కదా. దీన్ని మీరు ఆత్మికంగా మీరు పోల్చుకొని చూస్తే మీకు అర్థమైపోద్ది. జీవించుచూ ఉన్నాము అన్న పేరు పెట్టుకొని బ్రతికే వ్యక్తులు చాలామంది ఇప్పుడు ఉన్న విషయం చెప్తున్నాను. నేను ఎవరిని ఏ విధంగా కూడా నేను కించపరచడం లేదు, నిందించడం లేదు. దైవ సేవకుడిగా వాక్యములో ఉన్నటువంటి లేఖన భాగాలు, సత్యాలు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే ఉపదేశాన్ని నేను మీకు అందిస్తున్నా తప్ప వ్యక్తిగతంగా ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఎవరి మీద చెప్పడం లేదు. ప్రభువు సంఘమునకు శిరస్సు, తన అవయములన్నీ ఎలా ఉన్నాయో చూస్తున్నాడు ఆయన. ఆయన అంటున్నాడు, మీరే నాకు శరీరము, మీరే నాకు అవయవాలు, కానీ ఎంత డల్గా ఉన్నారు మీరు. నా కాళ్ళు ఎక్కడ, నా చేతులు ఎక్కడంటే మనమందరం ఎట్టున్నామంటే, ఉన్నాలే ప్రభా, నేను కథల్లో మేదల్లో ప్రభా, కథల్లో మేదల్లో. వేరే వేరే వాటికైతే భలే చురుగ్గా నేను పరుగులు తీస్తాను, వేరే వేరే వాటికైతే చురుకుగా డబ్బులు ఖర్చులు పెడతాను, లెక్క చేయను డబ్బులు. కానీ దేవుని కొరకు జీవించవలసినటువంటి జీవిత విధానం మాత్రం చెప్పాలంటే అంత నిర్జీవమైనటువంటి స్థితిలో ఈనాడు దేవుని ప్రజలు జీవిస్తున్నాం. వాస్తవం కాదంటారా ప్రియులారా? ఆలోచించేయండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, అతడు తండ్రి ఇంటిలో ఉన్న సమృద్ధిని గుర్తించాడు. రికగ్నైజ్డ్ హిస్ ఫాదర్స్ హౌస్ అబండెన్స్. తర్వాత అతడు రిపెంట్ అయ్యాడు, పశ్చాత్తాపడ్డాడు. దెన్ హీ రిటర్న్ టు డాడ్స్ హౌస్. రిపెంటెన్స్ తర్వాత రిటర్న్ అంటే తిరిగి రావడం. ఈరోజు దేవుడు తన ప్రజలకు ఇచ్చే పిలుపు ఏంటంటే, కమ్ బ్యాక్, నా వైపు తిరగండి, నా వద్దకు రండి, నేను మీకు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములను, భవిష్యత్తును సిద్ధపరిచాను. మీరు నాకు ఎడమైపోయి దూరమైపోయి పేరుకు మాత్రమే జీవిస్తున్న అనుభవం అక్కర్లేదు, కరువుల్లో ఉండాల్సిన అవసరం లేదు. యు ఆర్ మై చిల్డ్రన్, మీరు నా బిడ్డలు. నేను జీవగల దేవుడను, మీరు కూడా జీవగల ప్రజలుగా జీవించాలి. సంఘం కూడా జీవము గల దేవుని సంఘము అని పౌలు గారు తిమోతి పత్రిక రాస్తాడు. జీవము గల దేవుని సంఘము మనము. అయితే దేవునికి నువ్వు ఎడమయ్యే కొలది ఏమవుతుందంటే, ఈ జీవాన్ని కోల్పోతూ ఉన్నావు, కోల్పోయావేమో నాకు తెలియదు. దేవుడు ఒక తండ్రిగా ఏం కోరుతున్నట్టే, కమ్ బ్యాక్, జీవం పొందుకో. దేవుని వాగ్దానం ఎంత గొప్పదంటే, డోంట్ వరీ అబౌట్ యువర్ ప్రజెంట్ సిచ్యుయేషన్. నీ యొక్క ప్రస్తుత స్థితిని బట్టి ఏమి నువ్వు దిగులు పడబాక, కార్యం చేసేది నేను. ఎస్కేల్ గ్రంథంలో అంటాడు, నరపుత్రుడా ఈ ఎముకలు బతకగలవా? ఎండిపోయిన ఎముకలు అవి, ప్రభా నీకే తెలియను. నో ప్రాబ్లం, ప్రొఫెసైజ్, ప్రవచించు. టగటగటగటగటగటగ అతుక్కుని అన్నీ అయిపోయినాయి. దాని రూపం వచ్చేసింది, చర్మంతో వచ్చేసింది, వండర్ఫుల్. కానీ వాటి యందు జీవాత్మ ఏమాత్రమును లేకపోయాను. అప్పుడు మళ్ళీ ప్రవచించు, జీవాత్మ రమ్ము. ఎస్, జీవాత్మ రాగానే ఈ చచ్చినట్టున్న మనుషులందరూ కూడా సైన్యంగా లేచి నిలబడ్డారు. హల్లెలూయా. గమనించండి, జీవాత్మనగా ద హోలీ స్పిరిట్, ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ద అనాయింట్మెంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఒక విశ్వాసి తనకు తాను జీవం సంపాదించుకోవడం కానీ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం, శక్తి ఎప్పుడైతే పొందుకుంటావో, అబ్బో ఆ జీవాత్మ శక్తి నీలో నుండి ప్రవహిస్తుంది. పిల్లరా, లోకం ఏం చూడకూడదంటే మన గొప్పతనాలు, మన వస్త్రాలు ఈ చూడడానికి ఇష్టపడంగా, నీలో దైవికమైన శక్తిని చూడాలి. క్రీస్తు వంటి జీవంతో జీవించే జీవితాలు చూడాలని లోకం ఆశిస్తూ ఉంది.
కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యో నా బిడ్డలు ఈనాడు సంఘం ఎలా అయిపోతుందంటే ఎండిన ఎముకల గొట్టల్లాగా పడిపోయి ఉన్నారు. లేయాల, బ్రతకాలి, సజీవులుగా సైన్యంగా దేవుని కొరకై మనం నిలవాలి. ఎందుకంటే భూమి మీద దేవుడికి నీ అవసరత నా అవసరత ఎంతైనా ఉన్నది. మీరే నాకు సాక్షులు, మీరే నా శరీరం, మీరే నా చేతులు, మీరే నా పాదాలు, మీరే నా నోరు, మీరే నా కన్నులు, మీరే నా చెవులు. నువ్వు డల్ అయిపోతే ఆయన పనులు ఎక్కడ జరుగుతాయి చెప్పండి? అనుదినము నువ్వు క్రీస్తు శరీరంలో అవయముగా జీవము కలిగి పని చేయాలనేది దేవుని యొక్క చిత్తం ప్రియులారా. కాబట్టి కుమారుడు రిపెంట్ అయ్యాడు, రిటర్న్ అయ్యాడు. ఎందుకంటే తండ్రి ఇంటిని అతడు గ్రహించాడు, తండ్రిని తలంచుకున్నాడు, తండ్రి వద్దకు తాను బయలుదేరాడు. ప్రియులారా, నేను మీకు చెప్పే మాట ఏంటంటే, నీ జీవితంలో ఇంకా సతికిలబడి ఉన్నావేమో, ఇంకా సతికిలు పడిపోయి. అంటే అర్థం ఏంటి? నేను ఏం చేయనండి, నా వల్ల కాదని కూర్చొని ఉంటా. కొంతమంది ఇళ్ళలో కూర్చోవడం తినడం అంతే, ఇంకేం చేయరు. అంతే అంటే అంతే, కూర్చోవడమే. ఒక పని ముట్టుకోరు, ఒక పని చేయరు, రూపాయి సంపాదించుకోరు, అమ్మకి నాన్నకి సాయం చేయరు, లేదా భార్యకో లేదా భర్తకో ఎవరు సాయం చేయరు. ఏంటి అది బ్రతుకంటే? అంతే. ఉన్నాడే మా ఇంట్లో కూడా అంతే, ఉన్నదే ఒక ఆమె మా ఇంట్లో అంతే, 3 పూట్ల తిని గమ్ములు కూర్చుంటారు. పిల్లరా, దేవుని ఇంటిలో మనం అలా ఉండడం ఎంతవరకు న్యాయం? అది దేవుడు నీకు ఊపిరి పోసి ఆయుష్కాలం ఇచ్చి పోషించి ఆరోగ్యం ఇచ్చి సంరక్షించి సహాయపడుతూ కాపాడుతూ నడిపిస్తూ ఉంటే ఆయనకు నీవు చూపించేటటువంటి కృతజ్ఞత ఎలాంటిది? కృతజ్ఞత ఉండాలి. ఈరోజు బతికిచ్చాడు దేవుడు. ఏం చేస్తావు దేవుని కొరకు నువ్వు? గత వారం అంతా ఏం చేసావు దేవుని కొరకు నువ్వు? నీ పనులు చేసుకున్నావు, నీ ఇంటి పనులు, ఉద్యోగ పనులు, కాలేజీ హై స్కూల్ పనులు కాదన్నావు. అట్ ద సేమ్ టైం ప్రభు కొరకు నువ్వేం చేశావు? పరీక్ష చేసుకుందాం మనం పిల్లలు. కాబట్టి ఇతడు లేచాడు, తండ్రి ఇంటి వైపు బయలుదేరాడు, వస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే లూకా 15 వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకొనెను. చాలు చూసా, నేను తెలుగు కూడా ఒక మాట రియాక్షన్ అన్న. రియాక్షన్, రెస్పాండింగ్ బై ఫాదర్, రియాక్షన్ ఆఫ్ ఫాదర్. బాగా గమనిస్తున్నారా? ఫస్ట్ చెప్పాను రిపెంటెన్స్ అండ్ రిటర్న్. వై? రిమెంబర్డ్ హిస్ ఫాదర్స్ హౌస్, రికగ్నైజ్ హిస్ ఫాదర్స్ హౌస్ అబండెన్స్, సమృద్ధిని గ్రహించాడు, బయలుదేరాడు. ఇప్పుడు తండ్రి యొక్క రియాక్షన్ ఎలా ఉంది, రెస్పాన్స్ ఎలా ఉంది అని మనం చూసినట్లయితే చూడండి. కొంచెం ఆ దృశ్యం చూసుకోండి. మరి ఆ చిన్న కుమారుడు ఇంటికి వచ్చే సమయం ఎర్లీ అవర్సా, మధ్యాహ్నమా, సాయంత్రమా నాకు తెలియదు, కానీ మొత్తం మీద పగులే. ఎందుకంటే ఆ దినాల్లో ఒకవేళ అంటే కథ అయినా కూడా మనం చిత్రీకరణ చేసుకోవాలా, పిక్చరైజ్ చేసుకోవాలా స్టోరీని. చీకట్లు ఎక్కడో వస్తుంటే ఏం కనబడతాడు? కాబట్టి పగలే వచ్చాడు. నేను ఏమని చెప్తున్నానంటే, ఈ తండ్రి ఒక ప్లేస్లో నిలబడి ఉన్నాడు. ఒకవేళ మిద్ది మీద అనుకుంటున్నాను, ఎందుకంటే మిద్ది మీద ఎక్కితేనే డిస్టెన్స్లో అనగా దూరంగా ఉన్నటువంటి కనబడుతుంటాయి మనకి కదా. ఇప్పుడు కొన్ని హైట్ టవర్స్ ఉంటాయి, ఎత్తైన టవర్స్, పైకి వెళ్ళిన సిటీ మొత్తం కనబడుతుంది. అలాగే ఈ తండ్రి కుమారుడు వచ్చే సమయానికి మేడ మీద ఉన్నాడు అని నేను పిక్చరైజ్ చేసుకున్నా. ఎందుకంటే దూరంగా ఉన్నప్పుడు చూశాడుగా. ఒకటి అంటే ఈ తండ్రి తెల్లవారి లేస్తే
అనుకుందాం, తప్పేం లేదు. త్వరగా బ్రేక్ఫాస్ట్ స్నానం అంతా చేసుకొని మిది పోయి కూర్చుంటాడు. ఎందుకు? ఎవరి కోసం చెప్పండి? వాక్యంలో జీవం ఉంది, ఆత్మీయ సత్యాలు ఉన్నాయి, లోతులు ఉన్నాయి. ఆయన కూలి పని పోయే వ్యక్తిత్వం కాదు, అది తండ్రి కదా. పని వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఆయన చేసే ఒక పని ఏంటంటే, నా కుమారుడు ఎప్పుడు నా దగ్గరకు వస్తాడు, ఎప్పుడైనా వస్తాడులే. నిన్న రాలా, మొన్న రాలా, పోయిన సంవత్సరం రాలా. ఇది 2025 జనవరి 19th కూడా ఆ తండ్రి మిద్ది మీద ఎక్కి చూస్తున్నాడు. ఒకవేళ ముసలివాడేమో, కొంచెం పెద్ద వయసు. కొన్నిసార్లు పనులు పిలిచి, రే సుబ్బయ్య ఇట్రా, ఆడెవరో ఉన్నట్టున్నారు, వస్తున్నారు. ఎవరు చూడరా? మన అబ్బాయి కాదు కదా, చిన్నబాబు కాదు కదా, కాదయ్య గారు. ఓకే 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 ఓకే. ఏమండి, ఇందులో మీకేం కనబడుతుంది? నాకేం కనబడుతుందంటే, రెడీనెస్ ఆఫ్ ఫాదర్స్ లవ్. రెడీనెస్, సిద్ధముగా ఉన్నాడు. నా బిడ్డ ఎప్పుడు వస్తాడా వెనక్కి? మీరు ఒక మాట అనొచ్చు, ఏమంకుల్ ఏమన్నా అంత పనిచేసే బదులు ఏడ ఉన్నాడు పోయి ఎతికి పట్టుకొచ్చుకోవచ్చు కదా. ఇది కుదరదు. ఆ ప్రభుజీ ఉపమానాల్లో గొర్రె తప్పిపోతే ఎతికాడు, కన్య ఒక నాణ్యం కోల్పోతే వెతికింది. కానీ కుమారుడిని తండ్రి వెతికాడా? లేదు. ఎందుకంటే వాడిలో మార్పు లేకుండా తెచ్చి ఇంట్లో పెట్టుకున్న మళ్ళీ తెల్లారి వెళ్ళిపోతాడు, మూట కట్టుకుని వెళ్ళిపోతాడు. తెలుసా? తండ్రితో సహవాసం చేయాలంటే బలవంతంగా చేసేది కాదు 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 కాదు, ఇష్టపూర్వకంగా జరగాలి. నా కుమారుడు ఇష్టపూర్వకంగా నా దగ్గర రావాలి, ఇష్టపూర్వకంగా నన్ను ప్రేమించాలి, ఇష్టపూర్వకంగా నాకు విధేయత చూపాలి, ఇష్టపూర్వకంగా నా పనిని చేయాలి. అంతేగాని బై ఫోర్స్ నెవర్. ఏం డబ్బు ఉంది, రండిరా సుబ్బయ్య వెంకయ్య పుల్లయ్య రంగయ్య రండి, వాడు కాల్చులు కట్టి తీసుకొచ్చి రూమ్ పడండి అంటే పడేరా? చెప్పండి, ఏమా పడేరా? కుమ్మి పడేస్తారు. లేచి కొట్టేస్తాం, పడుకో చేయొచ్చు. లేదు. అందుకని బలవంతంగా పొందేది ఎన్నటికీ ప్రేమ కాదు. ఈ మధ్య కూరగారంతా ఏమైంది, ఓ అమ్మాయి నువ్వు నన్ను లవ్ చేస్తావా లేదా, లేకపోతే యాసిడ్ పోయమంటావా, కత్తితో పొడవమంటావా, మొక్కలు చేయమంటావా? ఏం ప్రేమ ఇది? అయ్యగారు దొరగారు ప్రేమిస్తే అమ్మాయి ప్రేమించాలా, ఇది అమ్మాయి ప్రేమిస్తే అయ్యగారు అబాబు ప్రేమించాలా? ఇది ఎక్కడ ప్రేమ అండి ఇది? ఈ రోజుల్లో యవన జనాంగం ఏమైపోతుంది, ఎంత పాడైపోతున్నారు. దేవుడు ఎప్పుడు కూడా నువ్వు ఇష్టపూర్వకంగా ప్రేమిస్తేనే ఇష్టపడతాడు. అంతేగాని నీ గొంతు మీద కాలు పెట్టి చెప్పు దేవా ఐ లవ్ యూ అని చెప్పని చెప్పించుకుంటాడు. ఆయన ఎన్నడూ చెప్పించుకోడు. కాకపోతే చెప్పాలంటే ఆయనే నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నేనంటే దేవుని ప్రేమ, అబ్బాయి అది పిచ్చి ప్రేమ. పిచ్చి ప్రేమ అంటే అనుకున్నారు, నువ్వు ఎంత మారినా కూడా, ఎంతగానో ఆయన దుఃఖపెట్టినా కూడా, ఎంతగానో గాయపరిచినా కూడా, ఎన్నిసార్లు సిలువ వేసినా కూడా ఆయన నీతో చెప్పేమంటుందంటే, మై డియర్ సన్ ఐ లవ్ యూ, మై డియర్ డాటర్ ఐ లవ్ యూ అంటాడు. రియల్లీ మనకేమైపోయిందంటే అండి, ఏనుకోబాకండి, ఈ ప్రేమే మనకు కొమ్ములు వచ్చినట్టు చేసేసింది. కూర్చుంటే ఒక తన్ను, లేస్తే ఒక తన్ను దంటే ఉంటారు ఒక్కొక్కరు. రైట్ టైంకి వస్తారా? వస్తాం స్వామి, వస్తాం స్వామి. అమ్మ బాబు నాయనలారా రండి అంటే వస్తాలే చూస్తాలే అంటే ఏదో ఆయన దిక్కులేనోడులాగా. ఆ దేవుడు ఒక దిక్కులేనోడు, శాతగానోడు, నేను వస్తే అన్నట్టుగా గర్వంగా మారిపోతున్నాం కదండి. డోంట్ మిస్అండర్స్టాండ్ ద గాడ్స్ లవ్.
గొర్రె పిల్ల ప్రేమను అపార్థం చేసుకోబాకండి. ఆ గొర్రె పిల్లే రేపటి దినాన ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఉగ్రత చూపించడానికి రాబోతున్నాడు. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. ప్రేమించే తల్లిని, ప్రేమించే తండ్రిని గాయపరుస్తామా? గాడ్ ఈజ్ లవ్. ఆయన ప్రేమ స్వరూపి. నువ్వు చెడిపోయి ఉంటే, పాపంలో బురదలో పందిలాగా దొల్లుతుంటే కూడా నేను ప్రేమించాడు, నీ కోసం రక్తం కాచాడు, ప్రాణం పెట్టాడు. రా బిడ్డ, నేను పాపం కడుగుతాను, క్షమాపణ కోరుకుంటే నేను పవిత్రపరుస్తాను, నా బిడ్డగా చేసుకున్నట్టుంటే ఎంత ప్రేమ అండి. ఈ ప్రేమ చాలామందికి లెక్క లేకుండా పోయింది. టైం వస్తుందండి, లోకమంతటి మీదకి టైం దగ్గరలో ఉంది. మన కాలిఫోర్నియాలో జరిగే ఇన్సిడెంట్ ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ అది సినిమా ప్రముఖులు ఉండేటటువంటి కోటీసులటువంటి ఒక స్థలం. అది కోట్ల రూపాయలే బిల్డింగ్స్. కాలిఫోర్నియా బాగున్నప్పుడు ఒక వీడియో చూసాను, చాలా సుందరంగా ఉంది, చాలా బాగుంది. అక్కడ లాస్ట్ ఇయర్ కూడా మీరు వీడియో చూడాలంటే యూట్యూబ్లో ప్రైడ్ మార్చ్ అంటే స్వలింగ సంపర్కులు చేసే ఊరేగింపు. అది కురవాళ్ళు, అబ్బాయిలు, అమ్మాయిలు, పురుషులు, స్త్రీలు, ఈవెన్ పిల్లలు కూడా, ఇంత పిల్లలు కూడా. రెయిన్బో అంటే ఇంద్రధనుస్సు ఎంబ్లం సింబల్ వాళ్ళకి. చాలాసార్లు చెప్పాను, వాళ్ళ కారు మీద వెనక రెయిన్బో ఉంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు డ్రైవ్ చేసే అబ్బాయో అమ్మాయో నేను స్వలింగ సంపర్కిని చెప్పే ఒక ఇండికేషన్. అది సిగ్గు ఎగ్గులే, అక్కడే కాదు చాలా చోట్ల జరుగుతుంది. అమెరికాలో కొద్ది సంవత్సరం కింద చెన్నైలో కూడా జరిగింది. మీరు చూడండి, ప్రైడ్ మార్చ్ ఇన్ చెన్నై కొట్టండి. మనమే తక్కువ తిన్నామా? లోతు దినాలు. మరి లోతు దినాలు అంటే ఏంటంటే సెక్షువల్లీ కరప్టెడ్, బాగా వాయు వరుసలు ఉండవు, స్వలింగ సంపర్కం పెరిగిపోతుంది, ఓపెన్ సెక్షువల్ బిహేవియర్ పెరిగిపోద్ది. బహిరంగంగానే సెక్షువల్ బిహేవియర్, ప్రవర్తన, సెక్షువల్గా కామోద్రేకాలతో జీవించే పరిస్థితులు వస్తాయి. ఇదే జరుగుతుంది. ఇప్పుడు న్యూస్ పెడితే వచ్చేదంత ఇదే. అందుకే భయం వేస్తుంది, తరం ఏమైపోతుందో, కంట్రోలింగ్ లేదు. ఇందులో చూసేదంత ఏంటంటే అశ్లీల దృశ్యాలు, ప్రోనో, బూతు సినిమాలు. నేను చెప్తున్నా, అవి చూడకూడదు. ఏమాత్రం వాటి చూస్తూ అలవాటు ఏంటంటే అంతే, నీ బతుకు గొల్లే. 13 years బాయ్ రేపు 5 years గర్ల్. వై అంటే ఇదే కథ. 13 ఏళ్ల కుర్రవాడు 5 ఏళ్ల పాపని పాడు చేశాడు. 5 ఏళ్ళు ఏంటి, నెలల బిడ్డనే పాడు చేస్తున్నారు. ఇట్లాంటి కథలు చాలా ఉన్నాయి. ఇక్కడ అలాంటి పరిస్థితే ఉంది. ఈ లాస్ ఏంజల్స్ సినిమా తారలుండే నగరానికి అటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏదో రీతిగా దేవుని హేళన చేస్తూ ఉంటారు. ఈ మధ్య ఒలింపిక్స్లో కూడా ఫ్రాన్స్లో అట్టే చేశారు. ప్రభు రాత్రి భోజనాన్ని వాళ్ళు ఇల్లే ఈ స్వలింగ సంపర్కులు, ఈ లెస్బియన్స్ వీళ్ళందరూ కలిసి హేళనగా చేశారు. అది కూడా మీరు చూడొచ్చు న్యూస్లో. ఏమైపోయిందంటే ఒకటి గమనించండి, మతోన్మాదులు దేవుడు దూషిస్తున్నారు. కొన్ని తెలుసుకోవాలి మీరు. మతోన్మాదులు దేవుడు దూషిస్తున్నారు, సినిమా తారలు దూషిస్తున్నారు, రాజకీయ ప్రముఖులు, మత నాయకులు దూషిస్తున్నారు. ఏం ప్రభు అంటే అది ప్రకటనలో ఉంది, మీరు బాగా ప్రకటనలో చదవండి. ఈ మహాఘట సర్పము, ఆదిఘట సర్పము సాతానుడు దైవ దూష చేటుకు తన నోరు తెరచినని ఉంది. నోరు తెరచింది, బోళం తెరిచినాడు. సో దీనికి ఏం ఆశ్చర్యపడబాకండి. యేసు ప్రభుని దూషిస్తారు, నిందిస్తారు, బహు నీచముగా మాట్లాడతారు. బహు నీచంగా మరియమును మాట్లాడతారు, యేసు ప్రభుని మాట్లాడతారు. నేను మొదట్లో అయితే నమ్మండి, రాత్రి ఏడ్చుతో కూర్చున్నా. ఇది ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఎంత ఏడ్చానో, ఏం ప్రభా ఇలా ఉంది, ఇలా అంటున్నారని. కానీ ప్రభు నాతో చెప్పాడు, అంచె దినాలు ఇవి జరుగుతాయి.
అపవాది తనకున్న సమయం కొంచెం నోరు తెరుస్తాడు, నన్ను దూషిస్తాడు. దేవదూషణ. కాబట్టి దీన్ని బట్టి మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏమీ లేదండి. కాకపోతే వారు దైవోగ్రతను సమకూర్చుకొనుచూ ఉన్నారు. దైవోగ్రతను సమకూర్చుకొనుచూ ఉన్నారు. లోకము దేవుని ఉగ్రతకు అగ్నికి సిద్ధంగా ఉన్నది. చాలా భయంకరంగా ఉంది. అక్కడ కూర్చొని వారు ఒక చిన్న టెస్ట్ పెట్టి, వీళ్ళకి ఇన్ని మార్కులు, వాళ్ళకి అన్ని మార్కులు, మీరు ఎవరికి వేస్తారో మార్కులు వేయని చెప్పి టెస్ట్ పెట్టారు. అందులో దేవుని కూడా పెట్టారు హేళనగా. అక్కడున్న వాళ్ళు, ఈ ప్రముఖ నటీనటులు కొన్ని మార్కులు, ఇదిగో వీళ్ళకి ఈ మార్కులు, వీళ్ళకి ఈ మార్కులు వేసారే కానీ దేవునికి ఒక్క మార్కు వెళ్ళి. అప్పుడు ఆమె నవ్వుతుంది, ఈ యూనివర్స్, గాడ్ ఆఫ్ యూనివర్స్ గాట్ 0. దేవుడు లేడు, మనకి దేవుడు లేడు, 0. ఇది జరిగిన 2 days 48 hours ఈ అగ్ని ప్రళయం అనేటటువంటిది ప్రారంభమై కోట్లకు అధిపతులైన వారు రోడ్లలో పడి పారిపోయారు. ఆస్తులు బుగ్గైపోయినాయి. అనేక మంది దైవ సేవకులు ఇది దేవుని తీర్పు అంటారు. దేవుడికే తెలియాలా? కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ముస్లిమ్స్ అంటారు అమెరికా దేశము మాకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి వాళ్ళకి ఆ గతి పట్టిన వాళ్ళు అంటారు. రకరకాల కామెంట్స్ చేస్తారు. అది మనకు అనవసరం. కాకపోతే చెప్పే మాట ఏంటంటే, అది దేవుని తీర్పు అయినా కాకపోయినా నేను చెప్పే మాట ఏంటంటే, వాళ్ళు ఆ దైవికమైనటువంటి భయము లేని వ్యక్తులుగా వారు జీవిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇటువంటి వ్యక్తులు కూడా దేవుడు ప్రేమిస్తాడంటే, ఎస్, గాడ్ లవ్స్ ఆల్ ద పీపుల్. ఎంత చెడిపోయినా, ఎంత ఘోరపాపివైనా ప్రేమించే ఏకైక రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాలిఫోర్నియా వాళ్ళకంటే నేను పెద్ద మెరుగని అనుకోబాకండి. వాళ్ళు నోటితో చెప్పారు, దేవుని మీద నిర్లక్ష్యంగా మాట్లాడారు. కానీ మన జీవితంలో అంటే నోటితో పలకకపోయినా అవర్ లైఫ్ స్టైల్, మన జీవిత విధానం అంటే వీ డోంట్ కేర్ గాడ్. నీ బాడీ లాంగ్వేజ్ ఏంటంటే ఐ డోంట్ కేర్ ఫర్ గాడ్. వై? మీరే చెప్పాలి. ఎలా దేవుని ప్రార్థిస్తున్నావు, ఎలా వాక్యం ధ్యానం చేసుకున్నావు, ఎలా దేవుని సేవ చేస్తున్నావు, ఎలా పరిశుద్ధత కాపాడుకుంటున్నావు, ఎలా మందిరానికి వస్తున్నావు, ఎలా దేవునికి ఇస్తున్నావు, వీటన్నింటిలో పరీక్ష చేసుకుంటే దైవికమైనటువంటి ప్రేమ, భయము నీకు ఎంతవరకు ఉన్నాయో, ఏ స్థాయిలో ఉన్నాయో అవి పిల్లరా నీకే పూర్తిగా అర్థమవుతాయి. వాళ్ళు నోటితో చెప్పారు నో గాడ్ అని. కానీ ఇంకో దగ్గర ఉంది, అది ఏముందంటే తమ క్రియల వలన మేము దేవుని ఎరుగుని వారమే అన్నట్టుగా ఉన్నారట. నీ లైఫ్ స్టైల్ దేవుడితో ఈ సహోదరికి, ఈ అమ్మాయికి చక్కటి సంబంధం రుజువు అవుతుందా? నీ లైఫ్ స్టైల్, నీ జీవిత విధానం చూసినప్పుడు, నీ యొక్క మాటలు, నీ రాకపోకలు, నీ జీవిత విధానం చూసినప్పుడు ఈ వ్యక్తికి దేవునితో మంచి రిలేషన్షిప్ ఉంది చెప్పగలుగుతున్నారా? లేకపోతే పై బూటకముగా కనబడుతుందా? పై మాటలుగానే కనబడుతున్నాయి పిల్లరా? నేను చెప్పాలంటే ఇవన్నీ ఆలోచించినప్పుడు నాకైతే నా గుండె నాకు చాలా నలిగిపోతుంది, గట్టిగా ఏడనిపిస్తుంది. ఎందుకంటే వీఆర్ కాల్డ్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలు పిలబడుతున్నాం. ఆర్ వి లివింగ్ అప్ టు ద మార్క్ యాజ్ గాడ్స్ పీపుల్? దేవుని ప్రజలు అని చెప్పేదానికి తగినంతగా మనం జీవించగలుగుతున్నామంటే కనబడడం కష్టంగా ఉంది. మీరు ఒప్పుకోండి, ఒప్పుకోకపోండి. ఇప్పుడైనా దేవునితో మాట్లాడుతుంటే నిజమే కదా, నా తండ్రి నన్ను ఎంత ప్రేమించాడు, తన ప్రియకుమారుడు నా కోసం ప్రేమించి పంపించాడు, నా ప్రభు నన్ను ప్రేమించాడు, బలియాగమయ్యాడు, సర్వస్వాన్ని కోల్పోయాడు, రూపురేఖలు కోల్పోయాడు. ఈ ప్రేమకు నేను బదులుగా ఏమి ఇవ్వగలను చెప్పండి? ఏమి ఇస్తాను? రుణం తిరుగుతూ మనకి ఏం లేదు, ఆలోచన లేదు.
వింటాం, ఆహా అనుకుంటాం, గేట్ దాటిన తర్వాత మళ్ళీ లోకం, నా బ్రతుకు నాదే. ఏమండి, కొద్దిమంది అయినా మనలో లోతుగా ఆలోచించి ఈ చిన్న కుమారుడికి వచ్చిన పశ్చాత్తాపంతో మనం దేవుని వద్దకు వస్తే దేవుడు నేను ఎంత బ్లెస్ చేస్తాడో ఊహకు అందదండి. రేపో మాపో నువ్వు నా దగ్గరికి వస్తావు, నా చిత్తంలో వస్తావు, నా ఇంట్లో నాకు ఇష్టమైన కుమారుడుగా కుమార్తెగా నన్ను సేవిస్తావని దేవుడు నీ మీద నమ్మకం పెట్టుకున్నాడు చెప్తాను ప్రభునామలో. ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ, హీఈస్ వెయిటింగ్ ఫర్ యూ. నీకోసం ఆయన వేచి ఉన్నాడు తల్లి. బాబు, ఆ ప్రేమను నువ్వు ఒమ్ము చేస్తావా? ఆ ప్రేమను నువ్వు తుణీకరిస్తావా? లోబడలోని వారి వైపు దినమెల్లా నా చేతులు చాచి ఉన్నాను అన్నాడు ఏషియాలో. చాపబడిన చేతులకి ఇంకా కనబడలేదా? ఆలోచించేయండి. దిస్ ఈస్ ద యాగనీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క దుఃఖం, అది దుఃఖము. మనము గనక పైకి లేస్తే, దేవుని దగ్గరికి వస్తే, అబ్బో అద్భుత కార్యాలు జరగబోతున్నాయి, దేవుడు కార్యాలు చేస్తాడు, కానీ నువ్వు లేయాలి. అదే మొదట జరగాలి. నువ్వు లేస్తే దేర్ గాడ్ ఈజ్ రెడీ వెయిటింగ్ ఫర్ యూ. తండ్రి అయినటువంటి దేవుడు, ప్రభువు యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు, త్రియేక దేవుడు నీకోసం వేచిన. ఎందుకంటే ఐ వాంట్ టు యూజ్ యూ, నేను వాడుకోవాలి. ఎందుకంటే భూమి మీద మన జీవితాలు అల్పము, అశాశ్వతము. ఈరోజు ఇంట్లో, రేపు మంట్లో, అంతేగా. టైం అయిపోతుంది. మరి ఇంకా ఎప్పుడు లేస్తావు? ఎప్పుడు వస్తావు? శేష జీవితమైన ప్రభు కొరకు నమ్మకంగా చేసే మనసు నీకు లేదా? వా చెప్పాలంటే మా దేహాలండి, నేను మిన్ని చాలా నలిగిపోతున్నాం బాడీలో. మీకు తెలియదు, కష్టమైన పరిస్థితులు. ఒక పరిచయం చేసి వస్తే పడిపోయే పరిస్థితులు చేశాయి. అయినా కూడా ఏదో ఒకటి దేవుని కొరకు చేయాలి చేయాలి చేయాలి. ఒకరంటారు సన్నిహితంగా ఉన్నవాళ్ళే, అంకుల్ మీకు అంత బాగాలేదు కదా, ఎందుకు ఈ మీటింగ్లు ఇవన్నీ? ఎందుకంటే దేవుడు ప్రేమిస్తున్నాడు అందరినీ, తన ప్రజల్ని, సంఘాన్ని ప్రేమిస్తూ ఏదో రీతిగా న్యూ ఇయర్లో కొంత ఉపదేశం విని మేలు పొందాలి. మనం రామండి, ఛార్జీలు పెట్టుకోలేమండి, మాకు టైం లేదండి, హాలిడేస్ అండి, వీ హ్యావ్ టు ఎంజాయ్ ద హాలిడేస్ అండి. బ్రతుకుట క్రీస్తే, చావైతే ఎంతమంది చెప్పగలరు గుండె చేసుకొని? బ్రతుకుట క్రీస్తే, బ్రతుకుట క్రీస్తే, బ్రతుకుట క్రీస్తే. ప్రియులారా, గమనించాలి. ఇక్కడ ఉన్నటువంటి మాటలు మనం గమనించినట్లయితే, ఇక్కడ తండ్రి కుమారుడి కోసం కనిపెట్టి చూస్తూ ఉన్న స్థితిని మనం గమనిస్తున్నాం కదా. అది నీ హృదయం తాగడం లేదా? బిడ్డలారా, ప్రజలారా, సహోదరుడా, సహోదరి, ఎవరి బిడ్డలారా, తండ్రి నీ కోసం వెయిటింగ్లో ఉన్నాడు. ఆయన మీరు సంతోషపరుస్తారా? సంతోషపరచాలి. ఈ కుమారుడు లేచి తండ్రింటి వైపు ప్రయాణం మొదలుపెట్టాడు, వచ్చాడు. ఇక్కడ మనం చూస్తున్నాము, ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నిజంగా నాకు తలుచుకుంటే బా, ఆ తండ్రికి ఎంత ప్రేమ. నా బోటుడే తినుకుంటే, అరే పోయాడు వెళ్ళిపోయాడు, చచ్చాడు, బతికాడు, అయిపోయింది. కానీ మనుషులు నిన్ను కూర్చొని అనుకోవచ్చు, నా బిడ్డ ఉంటే ఉన్నాడు, సత్య చచ్చాడని అనుకోవచ్చు. ఈ బతికే కొడుకు కొడుకైనా, కూతురు కూతురైనా చావని, పోతే పోని అనుకునే వాళ్ళు ఉన్నారు. మళ్ళా నీ మోనా చూపించబాకనే వాళ్ళు కూడా ఉన్నారు, చూడని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇదేం ప్రేమో తండ్రి, వింతైన ప్రేమ, వింతైన ప్రేమ తల్లి. ఇది నిజమే, వింత ప్రేమ ఇది. ఈ రోజుకి నీ కోసం ఆయన కనిపెట్టుకొని చూస్తున్నాడు. ప్రార్థన మందిరంలో ఈ బిడ్డ నా దగ్గరికి వస్తారా, ఈ కుమార్తె నా దగ్గరికి వస్తారా అని
ఆ వింత ప్రేమ గల తండ్రి నీ కొరకే కనిపెట్టి ఉన్నాడు బిడ్డ, నీ కొరకే తల్లి. నేను చెప్పడంలే, మై డియర్ డాటర్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ, కమ్ బ్యాక్. మై డియర్ సన్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ, కమ్ బ్యాక్. టైమ్ ఈజ్ వెరీ షార్ట్. సమయం కొద్దిగా ఉంది బిడ్డ. మాకు జ్ఞాన హృదయం కలుగు చేయము, మా దినం లెక్కించడం మాకు నేర్పుము. నేనైతే లెక్క పెట్టుకుంటూ ఉంటా, బాబా ప్రభువా 70 దా తెచ్చావు, స్తోత్రమే, ఇంకెంత ఉందో, 70 పూర్తవుతాయా ఏమో, ఆయన చిత్తం. బతికినంత కాలం నీకోసం బతకాలి, నీకోసం చచ్చిపోవాలంతే. సోమరిగా ఉండకూడదు. బాడీ ఎంత నలిగినా కూడా నీ పని ఏదో చేయాల్సిందే. యేసునామం అనేకులు ప్రకటించవలసిందే, ప్రార్థనలో పోరాడవలసిందే. ప్రియా దేవుని బిడ్డారా, యువర్ ఫాదర్, హెవెన్లీ ఫాదర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. ఆయన ప్రతిస్పందన, రెస్పాండింగ్ అలా ఉందండి, అలా ఉంది. ఎందుకంటే దేవుని అంటాడు ఒక మంచి గుణం చెప్పి ముగిస్తా. కీర్తన గ్రంథంలో 86వ కీర్తన 5వ వచనం చూడండి. ప్రభువా నువ్వు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలవాడవు. చాలు. ప్రభువా నువ్వు దయాళుడవు, క్షమించుటకు ఎలాంటి మనసు, దానికి సిద్ధమైన మనసు, రెడీ టు ఫర్గివ్. ఇది కూడా ఆర్ట్, రెడీనెస్ ఆఫ్ ఫాదర్ టు ఫర్గివ్ యూ. కొంతమంది అంటే వీడు ఎప్పుడు వస్తాడా, చెప్తూ కొడదామా, కాలుతో దందామా, ఎదవా, పనికి మాలోడా, పనికి మాల అనుకుంటారు. కానీ ఈ తండ్రి లాంటి వాడు కాడు. ఎప్పుడు నా బిడ్డ వస్తాడా, కుమారుడు వస్తాడా, కుమార్తె వస్తారా, పశ్చాత్తాపడి వస్తారా, వాళ్ళని క్షమించాలి, ఆ బిడ్డను క్షమించాలి. నువ్వు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు, రెడీ టు ఫర్గివ్. మనుషులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారండి క్షమించడానికి. రేపు చూద్దాం లేపో, అసలు నువ్వేది నాకు క్షమాపణ అడిగేది, నీ మొహం చూపించవాక. మనుషులు అలా ఉండొచ్చు, సొంత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, బిడ్డలు అలా ఉండొచ్చు. కానీ పరమ తండ్రి యొక్క ప్రేమ ఎలాంటిదంటే, బిడ్డ వస్తావా, సిద్ధంగా ఉన్నాను రా క్షమించడానికి నిన్ను. ఏం ప్రేమ అండి ఇది, ఎంతటి ప్రేమ అండి ఇది. నువ్వు పెద్ద హీరోవా, హీరోయిన్వా, బిలినీరివా, నువ్వేమైనా వీరాది వీరుడు, శూరాది సూర్యుడువా నీవు? దమ్మిడికి పనికిరావు, చెప్పాలంటే దమ్మిడికి పనికిరావు దేవుడి ముందు. ఈ విశ్వమంతా చేసినటువంటి దేవుడు, అబ్బబ్బా ఈ విశ్వం ఎంత గొప్పది, భూమి ఎంత గొప్పది, సృష్టి ఎంత గొప్పది, ఎంతటి గొప్ప దేవుడు మన దేవుడు. ఆ దేవుడికి నువ్వు కావాలంటే ఇది ఏంది, ఇది ఆ దేవుడు నువ్వు కావాలా, నువ్వు రావాలా ఆయన దగ్గరికి అంటే ఇది ఏం ప్రేమ అది. అందుకే పాడాలి, ఏమి ఇయ్యగలనయ్యా నీ విలువైన ప్రేమకు, ఏమి ఇయ్యొద్దులే, నీ జీవితం అర్పించు. రండి, వెనక్కి రండి, వాయిదాలు వేయబాకండి. ఈ చిన్న కుమారుడు మనం నేర్చుకున్న మొదలు పడిందంటే, హి డిడ్ంట్ పోస్ట్పోన్ హిస్ డెసిషన్స్. తన తీర్మానాన్ని అతడు వాయిదా వేయలేదు. నువ్వు వాయిదా లేస్తున్నావు ఇప్పటికి కూడా. నీ బతుకు ఇంకా వాయిదాలో మగ్గిపోతుందేమో, జాగ్రత్త. వాయిదా వేయద్దు, నష్టమే. ఒక గొప్ప కోటీశ్వరుడు వచ్చి, ప్రార్థన మందిర సహవాస సభ్యులారా రేపు ఉదయం 10 గంటలకు నా ఇంటికి రండి, మీకు తలా ఒక ₹1,00,00,000 ఇస్తానంటే వాయిదా వేసుకుని ఎంతమంది నిలబడి చూద్దాం. ₹1,00,00,000 అనుకుందాం కాసేపు. అందరికి ఇస్తాను, పిల్ల జల్ల కుర్రోళ్ళు పెద్దోళ్ళు ముసలోళ్ళు అందరికీ, ఆడ మగ అందరికి ఇస్తాను ₹1,00,00,000. అయితే మార్నింగ్ 10 కల్లా ఉండాలి అక్కడ. 10కి ఏంది అయ్యా బాబు, రాత్రికి వచ్చి మీ ఇంటి ముందు చాపేసి పడుకుంటాం. రాత్రికి వచ్చి నీ గుమ్మం దగ్గర చాపేసుకొని నేను చెప్పే తమాషా కాదు. అమెరికా దేశంలో కొన్ని షాప్స్ ఆ చివరి నెలల్లో సేల్స్ పెడతారు.
₹1,00,000 కూడా వాళ్ళు 10,000కి ఇచ్చేస్తారు అంతే. నైట్ వచ్చి అక్కడ సాపేసి పడుకుంటే పొద్దున్నేసి నేను ముందు పోవాలి, విలువైంది నేను కొనుక్కోవాలని కదా. కాబట్టి ఈ తలంపుతో మనం ముగిస్తున్నాము. వాయిదా వేయొద్దు, గట్టి తీర్మానం చేసుకోండి. నీ జీవితంలో ఇంకా ప్రభు యొక్క ప్రేమ రుచించక, పాప క్షమాపణ ఎరగకానే ఇంకా నువ్వు బతుకుతూ వచ్చిపోతూ ఉంటే, ఇంకా నీ పాప అలవాట్ల నుంచి విడుదల పొందకపోతే ఇంకా వాయిదేస్తావా? ఏమ్మా బాబు, వాయిదేసుకుంటారా? పాపం విడిచిపెట్టరా? పాప క్షమాపణ పొందరా? పరరక్తులు కడగబడరా? పరలోక రాజ్యానికి సిద్ధపడరా? వాయిదా వేయకండి. ఇదే అనుకూల సమయం. ప్రభుకు మీ హృదయాలు తెరవండి. ప్రభుని ఎరిగినవారు, ఈ ఆన్లైన్ వినేవాళ్ళకు కూడా యేసు ప్రభు నీ రక్షకుడుగా, నీ ప్రభువుగా నీ హృదయంలో చేర్చుకొని, నీకోసం ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు నీకోసమే. ఆయన రాబోతున్నాడు రారాజుగా. ప్రభుకు నీ హృదయం ఇచ్చి దేవుని కుమారులుగా కుమార్తెలుగా మీరు జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, మీ జీవవాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చిన మీ ప్రేమంతటికై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా రక్షణ పొందక దూరంగానే పాపములు, పందుల సహవాసంలో నశిస్తున్నటువంటి వ్యక్తులుంటే వారిని దర్శించి మీ ప్రేమ ద్వారా ఆకర్షించి రక్షించండి. శిరరక్తంతో కడగండి, పరిశుద్ధపరిచి ఆత్మతో ముద్రించి మీ బిడ్డలుగా చేసుకోనండి. జారిపోయిన వారు, చల్లారిపోయిన వారు, దారి తప్పిన వారు, ఆయా రీతిలుగా జీవించే ప్రతి బిడ్డను మీరు ఆకర్షించండి. మీ ప్రేమను రుచిస్తూ మీ ఇంటికి చేరి మీతో సహవాసం చేయడానికి కృపదాయ చేతండి. మీ ఇంటిలో సమృద్ధి ఉన్నదని ఆ సమృద్ధిని గ్రహించి అనుభవించుట, మీ మహిమార్థమై వారు జీవించుటకు, ప్రతి బిడ్డ జీవించుటకు, మేము జీవించుటకు సహాయం చేతండి. దేవ, మీ ప్రేమ సమృద్ధికై స్తోత్రాలు. కుమారుడు ఎప్పుడొస్తాడని మీరు ఆ యొక్క తండ్రిగా కనిపెట్టే దేవుడు అని బయలుపరుచుకున్నారు. దూషించలేదు, కానీ ప్రేమతో స్వీకరించే తండ్రివి. కుమారుడి కోసం మీరు పరుగులు తీస్తున్నారు. స్తోత్రం ప్రభువా. ఈ ఉపమానం తండ్రిలో మీ ప్రేమను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా మీద ఎంతో ఆశ పెట్టుకున్నారు, ఎంతో కనిపెడుతున్నారు. మేమైతే వాయిదాలు వేస్తున్నాం. దేవుడు ఉన్నాడు అంటూనే లేనట్టుగా బ్రతుకుతున్నాం. మా జీవిత విధానాలు అలా ఉన్నాయి. మీరే సరిచేయండి. మాలో ప్రతి ఒక్కరికి ఆత్మీయ ఉజ్జీవం దయచేయండి, బలపరచండి. మీ ప్రేమతో మమ్మల్ని సమకూర్చి మీ ఇంటిలో మమ్మల్ని నూతనపరుస్తూ, ఆత్మలో మంట పుట్టిస్తూ ఈ జీవితం అంతా మీ కొరకై బ్రతుకు సహాయం చేయండి. యోగ్యమైన రీతిగా రొట్టెలో పాత్రలో చేయవేసి ప్రభువు యేసుక్రీస్తు మరణాన్ని ప్రస్తుతపరచుటకు కృపదాయ చేయండి. పరిచయం చేసే బిడ్డ మీరు బలపరచండి. మీ రక్త ప్రోక్షలు మనం అప్పగిస్తూ మమ్మల్ని అంగీకరించమని, నూతనపరచమని ప్రభు రక్షకుడు యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, ఇది దేవుని నూతన క్రియా, ఇది దేవుని నూతన క్రియా.